వీరిని కన్నవారా అని ఆయన అడగగా, యేసు వీడైనను కన్నవారెను కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. దేవునికి స్తోత్రం. వీళ్ళారా ఎందుకు ఆ గుడ్డివాడిని పుట్టుకతో గుడ్డివాడు పుట్టించాడు దేవుడు అంటే, దేవుని యొక్క ఆలోచన అతని పట్ల ఒక ఉన్నతమైనదిగా ఉన్నది. ఎందుకని ప్రపంచంలో వాడిని కళ్ళు తెరిస్తే, ఓహో దేవుడు నిజమైన దేవుడు ఉన్నాడు, గుడ్డివాడిగా పుట్టించిన వాడు కలుగు తెరవగలడు, దేవుని శక్తి చాలా గొప్పది, ఉన్నతమైనది అని చెప్పేసి ప్రజలు దేవుని క్రియలు తెలుసుకునే దానికి వాడిని గుడ్డివాడిగా పుట్టించాడంట. అందుకే శిష్యులు ఏమంటున్నారు, అయ్యా వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు పాపం చేశాడా, వాడిని కన్నవారు పాపం చేశారంటే ప్రభు అంటున్నాడు, వీడు పాపం చేయలేదు, వీడిని కన్నవారు పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీరి యందు ప్రత్యక్షపరచబడుటకే అని చెప్తున్నాడు ఇక్కడ. అవును, అందుకనే ప్రియమైన వారులారా, దేవుడు మనల్ని భూమిని ఎందుకు పుట్టించాడు? పుట్టించిన మనల్ని ఎందుకు రక్షించుకోవడం? మొదట దేవుని క్రియలు మన యందు ప్రత్యక్షపరచబడాలి. లోకంలో దేవుని క్రియలు మన యందు ప్రత్యక్షపరచబడడానికి దేవుని ముందు మనల్ని రక్షించుకున్నాడు. ఆయన రక్తం కార్చి ఆ రక్తం చేత మన పాపములన్నీ కడిగి వేసి మన మనోనేత్ర వెలిగించాడు. మనం గుడితనంగా ఉన్నాం. ఒకప్పుడు ఆత్మీయ స్థితిలో నిజమైన దేవుని ఎరగక గుడ్డివాడు చీకట్లో తడువులాడినట్టుగా మనం కూడా తడువులాడుతూ వచ్చాం, ఇంతవరకు దేవుడు ఎవరు అని తెలియక. అలాగనే దేవుడు మన కళ్ళు తెరిచాడు, మన మనోనేత్ర వెలిగించాడు. వెలిగించిన తర్వాత ఇప్పుడు దేవుని క్రియలు మన యందు బయలుపరచబడాలి. దేవుని క్రియలు మన యందు బయలుపరచబడవాలని దేవుడు పుట్టించాడు. అంత మాత్రమే కాదు, యోహాను మరి ప్రియులారా, యోసేపు కూడా భయంకర శ్రమలు వచ్చాయి. కన్న వారే, కన్న అన్నదమ్ములే, కన్న తల్లిదండ్రులే ఆయనను తిరుగుబాటు చేశారు. ఆ కన్న తోటిగా పుట్టినటువంటి తోటి పుట్టిన కూడా చంపడానికి ప్రయత్నం చేశారు. కారణం ఏంటి? యోసేపుకి ఎందుకంటే శ్రమలు వచ్చాయి, ఎందుకంత కష్టపడ్డాడు యోసేపు. ఆ తర్వాత ఐగుప్తుకు అమ్మిన తర్వాత ఆ చెరసాల్లో వేయబడ్డాడు. మరో మరి వారి కూడా ఎందుకని శోధించింది అంటే ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధతను యోసేపు ద్వారా బయలుపరచడానికి దేవుడు ఆ యోసేపును అలాగున మార్గంలో, శ్రమల మార్గం గుండా నడిపిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా, మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ ఆది కాండంలో మనం చూసినప్పుడు తన అన్నగారే ఏం చేశారు? ఆయనను చంపనికి ఆయన చెప్పినటువంటి కలల భావాన్ని బట్టి, ఆయన చెప్పినటువంటి మరి దర్శనాన్ని బట్టి, మీ పనములు లేచి పొలంలో నా పనకు సాగిల పడినాయని చెప్పినట్టుగా అప్పటి నుంచి వాళ్ళు ద్వేషం పెంచుకొని ఏ విధంగా వచ్చి చంపాలని చెప్పేసి యోసేపు మీద పగ పట్టారు, కక్ష కట్టారు. ఆ తర్వాత పిల్లరా తన తమ్ముడు అతనిని చంపనీయకుండా ఐగుప్తుకు అమ్మడం జరిగింది. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ నెమ్మది లేదు. అంటే ఈ శ్రమలు ఎందుకు వచ్చాయంటే, దేవుడు పరిశుద్ధతలో ఎలా ఉండాలో, శ్రమల గుండా వెళుతున్నప్పుడు ఏ విధంగా తొట్టుపాటు పడకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా పరిశుద్ధంగా బతకడానికి యోసేపును ఒక మాదిరికరంగా ఉంచాడు. దేవునికి చేతగా కాదు యోసేపును తప్పించుటకు, యోసేపును అమ్మకుండా చేయడానికి. అది దేవుని యొక్క ప్రణాళిక. యోసేపు పట్ల దేవుడికి ఉన్న తలంపులు ప్రణాళికను బయలుపరచడానికి దేవుడు ఆ రీతిగా ప్రియులరా ఎన్నుకున్నాడు. అందుకే ఇప్పుడు చివరికి ఏమైంది? యోసేపు ఆ శ్రమల గుండా వెళ్ళిన తర్వాత ఏమైంది? ఎందుకంటే కరువు వస్తుందని తెలుసు. అక్కడ ఆ ఉన్నటువంటి కణంలో మరి కరువు వస్తుందని తెలుసు, ఐగుప్తులో కరువు వస్తుందని తెలుసు. ఆ కరువులో పోషించడానికి జ్ఞానం కలిగిన వాడు ఒకడు కావాలి, పరిశుద్ధుడు ఒకడు కావాలి అని చెప్పేసి ఆ ప్రణాళిక చెప్పిన. అంత మాత్రమే కాదు, తన కుటుంబ సభ్యులు యాకోబు సంతతిని అంతటిని కూడా పోషించడానికి ముందుగానే దేవుడు యోసేపును ఎన్నుకొని రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. శ్రమల గుండా వెళ్ళి ఐగుప్తు మీద రాజుగా, ప్రధానునిగా దేవుడు అక్కడ వారిని, యోసేపును మనం ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రేమైన వారు అందుకంటాడు కదా, ఏమంటున్నాడు ఇక్కడ యోసేపు అంటే? ఆయన అంటున్నాడు, ఇదిగో ముందు ఆది కాండం 50 అధ్యాయంలో ఇలా రాయబడింది. ఏమని రాయబడింది? 50:18 చదువుకుందాం. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు అంటాడు తన అన్నగారితో, ఆ పనులు కళ నెరవేర్చబడింది. ఇప్పుడు వారందరూ వచ్చి సాగిలపడుతున్నారు ఆయన పాదాల దగ్గర.
అయితే ఇప్పుడు యోసేపు అంటున్నాడు, యోసేపు మీరు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడును. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, మరి కీడు ఎందుకు చేశారు వాళ్ళు అన్నగారంటే, ప్రియులారా ఆ యోసేపును దేవుడు ఆ కీడు ద్వారా, శ్రమల ద్వారా మార్గంలో, కష్టాల మార్గంలో, శ్రమల మార్గంలో నడిపిస్తూ వచ్చిన కారణం ఏంటంటే ముందుగానే దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకని ఈ విధంగా శ్రమల గుండా వెళ్ళినప్పుడు పరిశుద్ధంగా బ్రతికి తన కుటుంబ ప్రజల్ని, తన అన్నగారిని, తన పిల్లల్ని, తన అన్నగారి పిల్లల్ని పోషించటకును, అంత మాత్రమే కాదు బహు ప్రజల్ని బ్రతికించినట్టుగా అది మేలుకే దేవుడు వచ్చాడంట. మనం అనుకుంటా ఉంటాం ఏదైనా కొద్దిగా శోధన వచ్చినప్పుడు, కొంచెం కష్టం కలిగినప్పుడు, ఇవి నాకైనా కష్టాలు, ఇవి నాకైనా బాధలు, దేవుని నమ్ముకున్నాను కదా, నిజమైన దేవుణ్ణి ప్రార్థనకు పోతున్నాను కదా అనుకుంటుంటాను. కానీ ప్రభు చెప్తున్నాడు, ఇది ఆ కీడు మేలు కోసం. ఎందుకని నీ ద్వారా నీ కుటుంబ సభ్యుల రక్షణలోకి రావాలి, బ్రతకాలి, నరకానికి వెళ్ళిపోకుండా, నిత్య అగ్ని గుండానికి వెళ్ళిపోకుండా, నిత్య జీవమునకు వార్తలుగా మార్చబడడానికి ముందుగానే నీ కుటుంబంలో నిన్ను ప్రభు రక్షించుకున్నాడు, నిన్ను దేవుడు ఆయన సొత్తుగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే ఈ శ్రమలు వచ్చినప్పుడు మనం భయపడకూడదు, కృంగిపోకూడదు, దిగులు చెందకూడదు. ఓహో, దేవుడు నన్ను ఎందుకు రక్షించుకున్నాడు, నా పట్ల ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, ఆయన తలంపులు ఏంటివి అని మనం దేవుని దగ్గర విచారణ చేయాలి. అందుకే ఇప్పుడు మీరు యోసేపును అడిగితే, యోసేపు గారు ఎందుకయ్యా నీకు అన్ని శ్రమలు వచ్చినాను, దేవుని విడిచిపెట్టలేదు, ఎప్పుడు నిందించలేదు, మీ అన్నగారిని ఎవరు దూషించలేదు అంటే ఆయన అంటాడు, నా పట్ల దేవుడు ఒక ఉన్నతమైన తలంపు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక ఉన్నతమైన తలంపు ఏమిటి అంటే, ప్రజలు నశించిపోకుండా, ప్రజలు కరువులో ఆకలితో అలమటించిపోకుండా, చచ్చిపోకుండా వారిని బ్రతికించడానికి దేవుని ప్రణాళిక ముందే ఆయన యోసేపు పట్ల సిద్ధపరుచున్నాడు. కనుక ప్రేమైన వారారా, అందుకే యోసేపు అంటున్నాడు కదా, ఇదిగో మీరు నాకు కీడు చేశారు, కీడు చేయ ఉద్దేశించింది కానీ నేటి దినమున జరుగుతున్నట్లు, నేటి దినం ఈరోజు జరుగుతున్నట్టుగా ఏంటి అనగా బహు ప్రజలు బ్రతికించినట్లుగా. అవును, బహు ప్రజని బ్రతికించినట్టుగా అది మేలుకి దేవుడు ఉద్దేశించాడు. దేవుడు కీడు చేయడానికి కావసమా, దేవుడు కావాల్సిన కీడు తలపెట్టలేదు, అది మేలుకరంగా మార్చడానికి కీడు చేశాడు. అయినా మీరు భయపడొద్దు, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తానని చెప్పేసి యోసేపు గారు ధైర్యపరుస్తున్నాడు, ఆదరించాడు. అంటే ఈ రోజు లోకంలో ఎంతో మందికి ఆదరణ లేదు, ఎంతో మంది ధైర్యాన్ని చెడిపోయి ధైర్యాన్ని కోల్పోతున్నారు. అటువంటి వారిని ధైర్యపరచడానికి ప్రభు నిన్ను ముందుగానే రక్షించుకున్నాడు, ముందుగానే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనేకమైన ప్రజల్ని రక్షించడానికి. నీవే రక్షణలో స్థిరంగా లేకపోతే ఇతరులను నువ్వే రక్షించగలుగుతావు? నీవే సక్రమంగా మందిరం రాకపోతే నువ్వే ఇతరుల కోసం ప్రార్థన చేయగలుగుతావు? ఇలా దానికోసంగా దేవుడు మనం రక్షించుకున్నది. అనేకమైన ప్రజల కొరకు, రక్షణ కొరకు అనేకులు పోషించబడాలి అనగా ఆత్మీయంగా వాక్యాన్ని విని, వాక్యం అనే ఆహారం భుజించి బ్రతికి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, రక్షణలోకి నడిపించుటకు ప్రభు నిన్ను నన్ను ముందుగానే ఆయన ప్రణాళిక చొప్పున, ఆయన యొక్క ఆలోచన చొప్పున దేవుడు నిన్ను నన్ను ముందుగానే రక్షించుకున్నాడు. అది దేవుని యొక్క ఆలోచన. మనం అనుకుంటూ ఉంటాం, రక్షించబడ్డాను కానీ, ప్రార్థన పోతున్నాను కానీ నాకేం శ్రమలు బాధలు తగ్గడం లేదే, నాకు కష్టాలు పోవడం లేదు అనుకుంటుంటావు. కాదు సుమా, ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ కీళ్ళన్నీ కూడా కొద్ది కాలమే. ఎందుకంటే నీ పట్ల, నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. అవును, ప్రణాళిక, ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచన ప్రకారమే ప్రభు నడిపిస్తూ ఉంటాడు. అందుకే ఆయన ఆలోచన బహు గొప్పదంట. మన పట్ల ఉన్నటువంటి ఆలోచన, దేవునికి ఉన్న ఆలోచన చాలా గొప్పది. ఒక తల్లిదండ్రుల కుటుంబంలో పిల్లల గురించి ఎలా ఆలోచన కలిగి ఉంటారు? నా పిల్లలు మంచి చదువుకోవాలి, మంచి పేరు తేవాలి, కలెక్టర్ కావాలి, ఐపీఎస్ అని కావాలి, ఐఏఎస్ అని కావాలి, ఏదో ఉన్నతమైనటువంటి చదువులు చదివి వాళ్ళు ప్రయోజనకరమైన కోరుకుంటారు తప్ప ఏ తల్లిదండ్రులు పిల్లలు చెడిపోవాలని కోరుకోరు. మరి
సృష్టికర్త దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడు మన పట్ల ఎంత ఆలోచన కలిగి ఉంటాడు, మన పట్ల ఎంత గొప్ప తలంపు కలిగి ఉంటాడు. అందుకనే ప్రియులారా, యోసేపు అంటున్నాడు, ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఈ కీడులు రావడానికి, ఈ శోధనలు రావడానికి దేవుడు నన్ను పరిశుద్ధంగా బతకడానికి నడిపించినటువంటి మార్గం, అరణ్య మార్గం నడిపిస్తూ వచ్చాడు గనుక ఇది. ఎందుకంటే అనేకమైన ప్రజలకి మాదిరికరంగా ఉంటూ అనేకమైన ప్రజల్ని పోషించడానికి, బతికించడానికి ప్రభు నాకు మేలుగా చేశాడు అన్నాడు. అందుకే వారిని ఆదరించి, తన కుటుంబ సభ్యుల్ని ఆదరించి, ధైర్యపరిచి, నేను మిమ్మును మీ పిల్లల్ని పోషిస్తాను అని చెప్పాడండి. అది దేవుని యొక్క ప్రణాళిక. అయితే మనం ఆత్మీయంగా ఆలోచిస్తే, నిన్ను నన్ను ఎందుకు రక్షించుకున్నాడు ప్రభు? ఏ ప్రణాళికతో, ఏ ఆలోచనతో ప్రభు రక్షించుకున్నాడు అంటే, నిన్ను నన్ను అనేకులకు సువార్త చెప్పి అనేకుల ప్రజలు బ్రతికినట్లుగా, ఆదరణ లేక, నెమ్మది లేక, సమస్యల చేత, శోధనల చేత నశించిపోతుండగా, నరకని వెళ్ళిపోతుండగా ఆ ప్రజలు రక్షించడానికి ప్రార్థన చేయటకు, వారిని రక్షణ మార్గం నడిపించడానికి, అనేకులు బ్రతుకున్నట్లుగా, నరకని వెళ్ళకుండా నిత్య జీవనకు వెళ్ళినట్లుగా దేవుడు నిన్ను నన్ను ముందే సిద్ధపరుచుకున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ ప్రణాళికను మనం నెరవేర్చడానికే మనం ప్రభుకు అప్పగించుకోవాలి. ప్రభువా, నీ ఆలోచన నా పట్ల నెరవేర్చయ్యా. నీ తలంపులు నాయన నా పట్ల ఎంతో ఉన్నతమైనవిగా ఉన్నాయి ప్రభువా, ఎంతో ఉన్నతమైనవిగా ఉన్నాయి. ఆ ఉన్నతమైన తలంపులు మనం అందుకే ఆలోచన చేయాలి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక తల్లి ఉంది. సారెపతి అనే ఒక ఊర్లో ఒక విధవరాలు ఉంది. అక్కడ భయంకరమైనటువంటి కరువు వచ్చింది. ఆ కరువులో ఆమె ఆలోచిస్తా ఉంది, ఏదో ఇంకా పన్నెండు పిండి ఉంది, ఒక బుడ్డిలో కొద్ది నూనె ఉంది, అది ఇక ఒక అప్పం చేసుకొని నేను నా బిడ్డ చనిపోవాలా, తిని చనిపోవాలా అనుకొని ఒక ఆలోచనతో ఉంది. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటి అంటే, అమ్మా నువ్వు ఆలోచిస్తుంది మానవ రీతిగా ఆలోచిస్తున్నావు, కానీ ఇదిగో నిన్ను అనేకమైన రోజులు, సంవత్సరాలు బ్రతికిస్తాను అన్నట్టుగా ప్రభు ఒక ఆలోచన చొప్పున ఏలియాను అక్కడికి పంపించాడు. ఇలారా, అవును. ఎందుకని అంటే, దేవుని ముందు చెప్పాను, దేవుని యొక్క ఆలోచన వేరే, మనుషుల యొక్క ఆలోచన వేరే. అందుకే చెప్పాడు ప్రభు, మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఉన్నతమైనవిగా ఉన్నవి, ఎంతో ఉన్నతమైనవిగా ఉన్నవి అని ప్రభు చెప్పాడు. అందుకే మనుషులమైన మనం అనుకుంటూ ఉంటాం, ఈ బాధలు తట్టుకోలేము, మనం చచ్చిపోవడం మేలు, ఈ బాధలను మనం నిలవలేము, అందరూ అవమానపరుస్తున్నారు, అందరు తిడుతున్నారు, అందరు దూషిస్తున్నారు అని మనం మనుషుల రీతిగా ఆలోచిస్తుంటాం. అయితే ప్రభు యొక్క ఆలోచన ఏంటి? నీ ద్వారా అనేకులు బ్రతకాలని, అనేకులు రక్షించబడాలని దేవుని ఉద్దేశమై ఉంది. అనేకమైన సంవత్సరాలు నిన్ను బ్రతికించి ఎందుకు వ్యాధిలో నిన్ను కాపాడుతున్నాడు? అనేకమైన మార్లు ఆత్మహత్య తలంచినప్పుడు, ఆలోచించినప్పుడు, లైవ్ లో వింటున్న వారైనా సరే, ఒకవేళ అటువంటి ఆలోచన కలిగి ఉంటే ఈ రోజున నీ యొక్క ఆలోచన దేవుని యొక్క ఆలోచనగా అప్పగించుకో, దేవుని యొక్క ఆలోచనగా మార్చుకో. నీవు అనేకమైన సంవత్సరాలు బ్రతికి, అనేకమైన సంవత్సరాలు జీవించి చనిపోవాలనుకుంటున్న నీవు అనేకమైన సంవత్సరాలు నేను బ్రతికించి దేవుడు నీ పట్ల ఆయన తలంపులు, ఆయన ఉన్నతమైనటువంటి, ఎంతో ఉన్నతమైన తలంపు ప్రభు నీ పట్ల కలిగి ఉన్నాడు. ఆలోచన చేసుకునే రోజున చనిపోవాలన్న ఆలోచన, ఆత్మహత్య ఆలోచన మనిషికి వస్తుంది. వచ్చినప్పుడు ప్రియులారా, దేవుని దగ్గర విచారణ చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా, సాతాను ఇలా ప్రేరేపిస్తున్నాడు. ఈ బాధలు, చుట్టూ ఉన్నటువంటి మనసుల వలన బాధలు, కష్టాలు, ఇంట్లో వారి ద్వారా వచ్చే శ్రమలు, కీడులు నేను సహించలేకపోతున్నానయ్యా, చనిపోవాలనుకుంటున్నానయ్యా అని దేవుడికి మొరపెట్టు. దేవుడు అంటాడు, నా కుమారి, నా కుమారుడా, నిన్ను బ్రతికించి అనేకులకు మాదిరికరంగా, అనేకుల ఎదుట సాక్షిగా, అంత మాత్రమే కాదు, అనేకులను నీ ద్వారా బ్రతికించడానికి, అనేకమైన సంవత్సరాలు నేను పోషించుటకు నేను సమర్థులను, శక్తిమంతులను అని ప్రభు ఆమెతో సెలవిచ్చినట్లుగా వీళ్ళ చూడండి. ఆ మాట చదువుకుందాం మనం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో 8వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఏలియా అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అక్కడున్న ఒక విధవరాలికి సెలవిచ్చితిని. అందుకు అతడు లేచి సారేపతనకు పోయి పట్టణపు గవినేతకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచులుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా
అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పెను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పచ్చడి పిండియు బుడ్డిలో పచ్చడి నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పము ఒకటైనను లేదు. మేము చావక ముందు ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకున్న వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిని అనెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక అప్పము మొదట చేసి నా ఎదుగు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనేను. అంతటా ప్రియులారా, ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆ ఇంటి వారును అనేక దినములు భోజనం చేయించు వచ్చింది. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ప్రియులారా చూడండి, ఏలియా కూడా ఏం చేశాడు? అక్కడ దాక్కుని ఉండి ఆ కోనేటి దగ్గర, కేరీతి వాగు దగ్గర ఉండి ఆయన కూడా ఇక చనిపోవాలనుకున్నాడు. ఆయన కూడా మరణాపేక్ష గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు ఏమంటున్నాడు ఆయన, ఇంకా నిన్ను పోషించడానికి ఒక తల్లి విధవరాలు ఉంది అక్కడ సారెపతులో, నువ్వు ఆ ఊరికి వెళ్ళు అని చెప్పాడు. ఆయన మాట చొప్పున ఏలియా అక్కడికి వచ్చాడు. ఆ ఊరి గవిని దగ్గర ఒక తల్లి పుల్లలు ఎరుకుంటూ ఉంది. పుల్లలుంటే ఒకవేళ ముందుగానే సిద్ధపరచుకుంటే వండుకొని చేసుకుని చనిపోయేదేమో. దేవుని యొక్క ప్రణాళిక చూడు, పుల్లలు లేవు సమయానికి. లేకపోతే పక్కింటే వాళ్ళే తెచ్చుకుని వండుకోవచ్చు కదా. కాదు, ఆమె పుల్లలు ఏరుకోనికి ఊరి బయటికి వచ్చింది. దేవుని యొక్క ఆలోచన. అక్కడ ఏలియా అక్కడ రాగానే ఆ తల్లి కనపడింది. కనిపించినప్పుడు అంటున్నాడు, అమ్మా ఇదిగో కాస్త నీళ్ళు ఇవ్వ తాగడానికి అన్నప్పుడు ఆమె ఉంటుంది, అయ్యా తీసుకొని వెళ్తున్నప్పుడు ప్రభు ఆయన ఏలియా నీళ్లు తెమ్మన్నప్పుడు తీసుకొని వెళుతున్నప్పుడు ఆమె తట, అమ్మ నాకు ముందు ఒక అప్పు తీసుకొని తీసుకురావా అంటే అప్పుడు ఆమె అంటుంది, నిజమే, ఆమె సత్యమే చెప్తుంది, అయ్యా ఇదిగో నా ఇంట్లో అప్పము లేదు కానీ పచ్చడి పిండి ఉంది, తొట్లో కొంచెం బొడ్డిలో నూనె ఉంది అయ్యా. అది నేను చనిపోక ముందు అప్పం చేసుకొని తిని చనిపోవాలని పుల్లలు ఎరుకోనికి వచ్చానయ్యా అని చెప్పింది. అంటే ఈమె ఆలోచన ఏంటి? ఇక మేము చనిపోవాలి, మేము బతకలేము, కరువులో మమ్మల్ని పోషించేవారు ఎవరు లేరు, భయంకర కరువు వచ్చింది అంటే మనసు కూడా ఈరోజు ఏం ఆలోచిస్తూ ఉంటారు? ఇక చనిపోవడే మంచిది, లోకంలో అప్పులు ఎక్కువైపోయినాయి, బాధలు ఎక్కువైపోయినాయి, అప్పులు తినే మార్గం లేదు, ఈ కుటుంబ సమస్యలు తినే మార్గం లేదు, కుటుంబ కలహాల ద్వారా, కుటుంబ సమస్యల ద్వారా ఇలాగ శోధించబడుతూ శ్రమ పడుతున్నప్పుడు మనసులో ఆలోచనది. కానీ ప్రభు అంటాడు, ఇదిగో దైవజనుని మాట వినింది, ముందుగా ఆయన చెప్పినట్టు చేసింది. అదే విధంగా ప్రభు చెప్తున్నాడు ఈరోజు నీతో, నీవు దేవుడు చెప్పినట్టు చేసినట్టయితే, ఆయన ఆలోచన కనిపెట్టినట్టయితే, ఆయన ఉద్దేశం కనిపెట్టినట్టయితే, నీవును నీ ఇంటి వారును అందరూ నీ ద్వారా అనేకమైన ప్రజలు బ్రతుకుదురు, రక్షించబడుదురు గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందుకోసమే నేను ప్రభు ముందే ఏర్పాటు చేసుకున్నాడు. దైవజనం దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాడంటే, నువ్వు చనిపోనికి కాదు సుమా, నీ కొరకు నువ్వు బతకనికి కాదు సుమా, నీ పొట్ట కూటి కోసం బతకనికి కాదు, నీవు అనేకులను పోషించడానికి నువ్వు సిద్ధపడాలి, అనేకులను రక్షణ నడిపించడానికి నువ్వు సిద్ధపడాలి. ఆయన ప్రణాళిక అది నీ పట్ల నా పట్ల ఉన్న ప్రణాళిక. ఏదో మనం పోతున్నాంలే వస్తున్నాలే కాదు, ఆయన ప్రణాళిక రోజు దేవుడు బయలుపడుతుంది. ఇంత బాగా ఆలోచన చేయి. మన తలంపుల కంటే ఆయన తలంపులు ఎంతో ఉన్నతమైనవిగా ఉన్నవి. ఏంటి ఆ తలంపులు అంటే, ఈ సారేపతి విధవరాల్లాగా మనం కూడా ఉన్నట్లయితే, దైవజనుడు ఏలియా చెప్పినట్టుగా ఆమె చేసింది కనుక ఆమె ఇంటి వారును ఏలియా గారును అనేకమైన దినములు పోషించబడి పెట్టినట్టుగా ఈ రోజున మనం కూడా
దేవుని మాట చొప్పున మనం జీవించినట్టయితే, దేవుని ఆలోచన ప్రకారం నడిచినట్టయితే, మనము మన కుటుంబ సభ్యులు అనేకులు మన ద్వారా అనేకమైన ప్రజలు బ్రతికించబడుదురుగాక, అనేకులు రక్షించబడుదురుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. దాని కొరకే ప్రభువుల వారు రక్షించుకుని నిన్ను నన్ను. ఈ ప్రణాళిక తెలియకుండా ఏదో మన పుట్టకుడి కోసం మనం ఏదో లోకంలో బతుకుతున్నాం అన్నట్టుగా బతుకుతా ఉంటే అది బ్రతుకు కష్టమా? నిన్ను నన్ను అనేకుల ప్రజలు బ్రతికించడానికి, అనేకులకు మాదిరికరంగా ఉండడానికి ప్రభు నిన్ను రక్షించాడు. అందుకని ఈ రోజున ఆయన తలంపులు నీ పట్ల ఎంతో ఉన్నతమైనవిగా ఉన్నాయి. అందుకే ఆయన తలంపుల కోసం కనిపెట్టు, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టు. ప్రియమైన వారలారా, అవును, ఒక స్త్రీ రక్తస్రావం జబ్బు చేత బాధపడుతూ చనిపోవాలనుకున్న ఆమె కూడా ఇంకా చనిపోవాలనుకున్న డబ్బులన్నీ అయిపోయేసుకుంది. ఎంతో మంది వైద్యులను ఆశ్రయించింది, ఎన్నో తిప్పలు పడిందట. కానీ ప్రియులారా, దేవుని యొక్క ఆలోచన ఎలా ఉందో, ఆమె చనిపోవాలనుకున్నప్పుడు యేసుని గురించి ఎవరో చెప్పారంట ఆమెకు. యేసుని గురించి విని, ఏమండి ఇంకా తరుగు ఇది ఒక్క ఛాన్స్ చూద్దాం, యేసు బాగు చేస్తాడంట, యేసు ప్రభువుల వారు పక్షవాద రోగులను బాగు చేశాడంట, చనిపోయిన వారిని బ్రతికించాడంట అని యేసు ప్రభు గురించి సువార్త వినిందంటే ఎవరు చెప్పంగా? నీలాంటి వారు నాలాంటి వారిని చెప్పంగా విని చనిపోవాలని తలంచినప్పుడు, ఇక ఆత్మతే శరణమని అనుకున్నప్పుడు, ప్రియమైన దేవుని సంగమా, ఆమె ఆలోచించిన ఆలోచన చూడండి ప్రియులారా. ఆమె అంటుంది, నేను ఎంతో మంది వైద్యుల చేత ఎన్నో తిప్పులు పడి తనకు కలిగినదంతా వ్యయం చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడసాగెను. అంటే మనం కూడా ఒకసారి హాస్పిటల్కి వెళ్తాం, జబ్బులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు. డాక్టర్లు వేలు లక్షలు తెమ్మంటారు, అంతా అయిపోతుంది. అప్పు తీసుకొస్తాం, ఇల్లు అమ్ముకుంటాం, ఉన్నది ఏదైనా అమ్ముకుంటాం, బంగారం అమ్ముకుంటాం, అంతా అయిపోయిన తర్వాత చివరికి మనం ఏం ఆలోచిస్తాం, ఇంకా జబ్బు కూడా బాగలేదు, అమ్మా ఇక్కడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళండి అన్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం మనం? ఇంకా అయ్యా అప్పుల పాలు అయిపోయినాం ఇంకా అన్నప్పుడు ఏమైతే, ఇంకా చచ్చిపోతే బాగుంటుంది, ఆత్మదేశుడు బాగుంటుంది, నాకు ఎందుకు ఈ జీవితం బాగా కాలేదు, అప్పులు అయిపోయినాయి, అప్పులు ఎలా తెలుసుకోవాలి నేను ఇంకా అన్నట్టుగా, బతికిన ఒకేలా అప్పులు తీరవు అన్నట్టుగా మనుషుల యొక్క ఆలోచనలు అలా ఉంటాయి. అయితే ఇక్కడ ఈ స్త్రీ కూడా అలాగున్న ఆలోచన చేసిందంట. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకుందాం. బాగా వినండి దేవుని మాటలు. 12 ఏళ్ల నుండి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటం, అంటే మరింత దిగులు పడతా ఉంది, ఇంకా మరింత క్షోభకు అనుభవిస్తూ ఉంది. వ్యాధి బాగు కాలేదు, రక్తస్రావం జబ్బు, ఆ జబ్బు భయంకరమైన దుర్వాసన. ఆమె దగ్గర కూర్చునికి ఎవరు మాట్లాడడానికి రారు, ఆమెతో ఎవరు మాట్లాడరు, ఆమెతో ఎవరు స్నేహం చేయట్లేదు. జబ్బు దగ్గర డాక్టర్ దగ్గర పోతే డాక్టర్లు అందరూ చూశారు కానీ ఎక్కడైనా బాగు కాలేదు, డబ్బులన్నీ అయిపోయినాయి. మరింత సంకటన పడసాగిన, మరింత మనోవేదనకు గురైపోయింది. ఇంకా అటువంటి సమయంలో ఏం ఆలోచిస్తుంది మనిషికి? ఇంకా చనిపోవాలి, నా బ్రతికిందకి ఈ జీవితం భూమి మీద ఎందుకు బతకలేను, ఇంకా నా జబ్బు బాగా కాలేదు, నయం కాలేదు, డబ్బులన్నీ అయిపోయినాయి, నేనేం చేయాలి, ఎలా బతకాలి, చచ్చిపోయే మరణమే శరీరం అన్నట్టుగా ఆలోచిస్తున్నప్పుడు ఆమె యేసును గూర్చి విని, చూడండి ఆ మరణావస్థలో కూడా మరణించాలని తలంపులు కలిగి మరణానికి సమీపంగా ఉన్నప్పుడు యేసును గూర్చి వినిందంట. విని ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడును అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు చూసి తిరిగి నా వస్త్రమును ముట్టినది ఎవరని అడగగా, ఆయన శిష్యులు, జన సమూహము నీ మీద పడుచునుట చూచుచున్నావే,
నన్ను ముట్టినది ఎవరని అడుగుతున్నావా అనేది. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూసాను. దేవునికి స్తోత్రం. ఏమండి, జనులు గుంపులు గుంపులుగా ఉన్నారు. మగోళ్ళు ఉన్నప్పటికీ ఈ స్త్రీ ఏ విధము చేతనైనా అంటే హృదయంలో ఒక దృఢ నిశ్చయం తీసుకుంది. ఇంకా ఒక్కసారి ప్రభుని ముడితే బాగైతుంది. ఎంతోమంది చెప్పారు, మనుషులకు అసాధ్యమైన దేవునికి సమర్థం సాధ్యం చెప్పారు. అయితే ఆయన వస్త్రము చెంగు తాకితే బాగుపడతానని ఒక విశ్వాసంతో వెళ్ళింది. ఆ జనులలో గుంపులలో కూడా తోసుకుని వెళ్ళి ఇటు అటు వెళ్తా ఉంటే వీళ్ళ మనుషులు తోసుకున్నప్పటికీ ఆమె తోసుకుని వెళ్ళి యేసయ్య వస్త్రాన్ని తాకింది. వెంటనే రక్తధార కట్టిన రాయబడింది. రక్తధార కట్టిందంట. అయితే ప్రియులారా, యేసు అప్పుడు గ్రహించాడు, ఎవరు నన్ను ముట్టారు. అయితే ముట్టిన నా గురించి సాక్ష్యం ఇస్తుందా ఇవ్వదా, నేను బాగుపడానని చెబుతుందా చెప్పదా అని ఆమెను పరీక్షించటకే ప్రభు అంటున్నాడు శిష్యులు అందరి వైపు చూసి, ఎవరో నన్ను ముట్టారు, నాలో నుండి ప్రభావం వెడలిపోయింది అన్నాడు. అప్పుడు శిష్యులు అంటున్నారు, ఏంటయ్యా నేను వందలాది మంది వేల మందిని తాకుతున్నారు, నన్ను ఎవరో ముట్టారని అంటున్నావేంటయ్యా, ఇంత జన సమూహంలో ఇంతమంది తాకుతుంటే ఎవరో అంటున్నావేంటి అన్నప్పుడు ఆమె ఆ మాట వినగానే భయం పుట్టిందంట. అయ్యో ప్రభు, అక్కడ ఏముంటుంది, ఆయన శిష్యులు అడగగా ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని. అవును, ఈరోజు నీ కొడుకు కార్యం చేశాడు ప్రభు. ఏం కార్యము? నీకు సమాధానం లేనప్పుడు, కుటుంబంలో నెమ్మది లేనప్పుడు, నువ్వు సమస్యల చేత కొట్టుమిట్టాడుతున్నప్పుడు, నువ్వు కూడా ఆత్మని తలంచినప్పుడు ప్రభుని ప్రేమించి రక్షించాడు. ఆ రక్షించిన ఆ కార్యము, నీ కార్యాన్ని ఇతరులను చెబుతావా లేదని చెప్పేసి నేను పరీక్షించదు. ఒకవేళ దేవుడు ఏం చేయాలి? ఇప్పుడమే వచ్చి ప్రభు దగ్గరికి వచ్చింది. ఏం చెప్తుందామే? అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఎదుట సాగిలపడి తనకు జరిగినదంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నేను స్వస్థపరచును, సమాధానము గలదానవై కొమ్ము, నీ బాధ నివారణ అయినదని నీకు స్వస్థత కలునుగా కానీ ఆమెకు చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. నిన్ను కూడా ఎందుకు రక్షించుకున్న దేవుడు తెలుసా? నువ్వు కూడా ఇతరులకు దేవుడు ఇచ్చిన కార్యాలు చెప్పుతావు అని. చెప్పకుండా మరుగు చేసి పెట్టుకుంటే ఏం ప్రయోజనం ఉంది? దీపం వెలిగించి ఇంట్లో కొంచెం పైన పెడతారా, మంచం కింద పెడతారా? ఆలోచన చేయండి. దీపం వెలిగించి ఎక్కడ పెడతామని కరెంటు పోయింది నైట్. కొవ్వొత్తు కానీ పూర్వకాలం మంటుండే బుడ్డి ఉండేటివి. చీకటి పడగానే వెలిగించి ఎక్కడ పెట్టేవాళ్ళు? ఇంట్లో ఒక ఎత్తైన స్థలంలో పెట్టేవాళ్ళు. ఎందుకు? ఇంట్లోకి వచ్చే వారికి వెలుగు కనిపించడానికి. అదే విధంగా ప్రభు నిన్ను కూడా వెలిగించాడు. నిన్ను కూడా ఆయన కార్యం చేశాడు. నీ పట్ల కూడా మన పాపాలు క్షమించాడు, మన కళ్ళు తెరిచాడు, మన వేదన బాధ తొలగించాడు. మరణానికి వెళ్ళినప్పుడు నాకు ఎవరు లేరు, నాకు దిక్కు లేరు, అందరూ వదిలిపెట్టారు, అందరు చేయి విడిచారు, చచ్చిపోవడమే నాకు మరణమే శరణం అనుకున్నప్పుడు నేను ప్రభు రక్షించుకున్నాడే. మరి ఆ కార్యాన్ని నువ్వు మరుగు చేస్తూ ఉన్నావా? ఆ కార్యాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? బయలుపరుస్తున్నావా? మరుగు చేసుకుంటున్నావా? సాక్షిగా జీవిస్తున్నావా? లేకపోతే నీ ఎంతకు నువ్వే వాటిని మరుగు చేసి అనగదొక్కుతూ ఉన్నావా దేవునికి కార్యాలు చెప్పకుండా? వీళ్ళారా, ఆ స్త్రీ అనుకున్నది ఇక నాకు షావే శరణ్యం అనుకుంది. కానీ ప్రభు యొక్క ఆలోచన అలాగున నడిపించి, ఆ బాధ ద్వారా, వేదన ద్వారా నడిపించి ఆమెను గొప్ప సాక్షిగా నిలబెట్టాలని చెప్పేసి ప్రభు అలాగూ నడిపించాడు. వీళ్ళారా, ఆమె గొప్ప సమాధానం, స్వస్థత కలిగింది. అంత మాత్రమే కాదు, ఆమె నెమ్మదితో తన ఇంటికి తిరిగి వెళ్ళింది. చనిపోవాలనుకున్న స్త్రీ. అదే విధంగా ఈ రోజుల మనసు కూడా చాలా మంది ఇక చనిపోవాలి, మా బ్రతికెందుకు, మా కుటుంబం ఎందుకు ఇలా ఉంది, మా వాళ్ళు ఎందుకు నా మాట వినరు అనుకోవచ్చు. ఒకవేళ నీ మాట మీ వాళ్ళు వినడం కాదు, కానీ ముందు నువ్వు దేవుని మాట విను, అప్పుడు దేవుని మాట వింటాడు, వాళ్ళు నీ మాట వింటారు. ముందే మనం దేవుని మాట వినకపోతే మన వాళ్ళు మన మాట ఎలా వింటారు? ఆలోచించి దేవుని సంగమా, ప్రభు ఒక ప్రణాళిక చొప్పున నిన్ను రక్షించుకున్నాడు. ఆయన తలంపులు మన పట్ల ఎంతో ఉన్నతమైనవిగా ఉన్నాయి. అందుకే ఆ తలంపుల కోసం కనిపెట్టు, ఆ తలంపుల కోసం ప్రార్థన చేయి, విషయాలు చేయి, దేవుని దగ్గర కనిపెట్టు. ఏదో సరదాగాను మందిరానికి రాలేదు, సరదాగా ప్రభుని నీకు రక్షించుకోలేదు, సరదాగా ఏలియా ఆ విధురాల దగ్గరికి పంపించలేదు సుమా. ఆమె బతకడానికి, ఏలియా బతకడానికి, ఆమె కుటుంబ సభ్యులు అనేక దినములు బ్రతుకుడకు వారికి దేవుడి సాక్షార్థమై వారు జీవించాలని చెప్పేసి అనేకులు చనిపోయారు ఆ పట్టణంలో. కానీ ఈ కుటుంబం మాత్రం సజీవంగా ఉంది. కారణం
దేవుని మాట చొప్పున పని చేసింది. దేవుని మాట చొప్పున ఏలియా కూడా పలికాడు కనుక దేవుని మాట. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఆలోచన చేసుకో. ఈ రోజున మన తలంపుల కంటే ఆయన తలంపులు ఎంతో ఉన్నతమైనవిగా ఉన్నవి. మన తలంపుల కంటే ఆయన తలంపులు ఎలా ఉన్నాయంట? ఎంతో ఉన్నతమైనవిగా ఉన్నాయంట. యెషయా గ్రంథం 29వ అధ్యాయం మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో ఇలాగ రాయబడి ఉన్నాయి. ఇరవై 15వ వచనం. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. భాగాలు చేసుకో. దేవుని యొక్క ఆలోచనలు మరుగు చేసుకున్నావా? నీకు శ్రమ. దేవునికి ఆలోచించినప్పుడు, బయలుపరిచినప్పుడు వాటిని ఏం చేయాలి? నువ్వు ఆయన క్రియలను పట్టు చేసినప్పుడు ఇతరులకు ఏం చేయాలి? తెలియజేయాలి ఆయన ఆలోచనలు. మరలా చెప్తున్న, బాగా చదువుతాయి, మాట వినండి బాగా. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూసు వారికి శ్రమ, శ్రమ, శ్రమ. ప్రియులారా, ఆలోచించి దేవునికి ఇచ్చిన తలంతులు, దేవునికి ఇచ్చినటువంటి ఆలోచన, ఒక మంచి కార్యం చేయాలని చెప్పినప్పుడు, దేవుడు బయలుపరిచినప్పుడు వాటిని మరుగు చేయకుండా అణుసివేసుకుంటే, అదే చెప్పాను దాకా, దీపాన్ని వెలిగించి కొంచెం కింద కాదు మంచం కిందగా పెట్టాల్సింది పైన పెట్టినప్పుడు అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. అది మంచం కింద పెట్టి లేకపోతే కప్పి పెడితే చీకట్లో ఇంట్లోకి ఎవరు రాలేదు, ఇంట్లో ఎవరు ఏమీ చేయలేదు. అలాగా దేవుడు నిన్ను నన్ను వెలిగించాడు. అనేకులకు, ప్రజలకి మాదిరికరంగా ఉండాలని, ప్రజలకు మనం వెలిగించేవారిగా ఉండాలని, అనేకుల ఆత్మ రక్షణ కొరకు ప్రార్థించేవారిగా ఉండాలని ఆయన తలంపులు అవే. ఆ తలంపులను మరుగు చేసావనుకో నీకు శ్రమ అన్నాడు ప్రభుల వారు. దేవునికి బయలుపరిచినప్పుడు, ఆలోచన బయలుపరిచినప్పుడు, నీకు ఆలోచన ఇచ్చినప్పుడు, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా, దేవునికి కనబడకుండా వాటిని మరుగు వేసుకుంటే, అణిచివేసుకుంటే నీకు శ్రమ అంటున్నాడు ప్రభుల వారు. అవును, మళ్ళా చదువుదాం అన్నమాట. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో, మన తలంపుల కంటే ఆయన తలంపులు ఎంతో ఉన్నతమైనవిగా ఉన్నవి. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవాకు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి, అంత ఎత్తుగా ఉన్నవి, అంత ఉన్నతమైనవిగా ఉన్నవి. దేవుని యొక్క మాట వింటే, దైవ సేవకుల నోటి నడిచిన మాటలు వింటే, దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం నడుచుకుంటే, నీ పట్ల నా పట్ల దేవుడు ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. చెప్పడానికి ఇంకా సమయం లేదు కనుక మీరు ఆలోచన చేసుకునే రోజున దేవుడు నీకు ఇచ్చిన ఆలోచనను బయలుపరచకపోతే, బయట పెట్టకపోతే శ్రమ అంటున్నాడు ప్రభుల వారు. దేవునికి ఇచ్చిన ఆలోచన దాన్ని నువ్వు బయలుపరచాలి, బయట పెట్టాలి. కనుక దేవుడు మన పట్ల, నీ పట్ల, నా పట్ల, అందుకే ప్రభు యోసేపును తన అన్నగారిని పోషించుటకు, ఆ యోసేపు ద్వారా అనేకమైన ప్రజలు బ్రతికినట్లుగా ముందుగానే శ్రమలకుండా ఏ విధంగా ప్రభు నడిపించాడో నిన్ను కూడా శ్రమల ద్వారా ఒకసారి నడిపిస్తున్నాడా దేవుడు. సంతోషించు, ప్రభు ఇది నా మీద కొరికే, అనేకులు నా ద్వారా బ్రతకాలి, నా కుటుంబ సభ్యులు బ్రతకాలని ఒకసారి తీర్మానం చేసుకో. ఆ రక్తస్రావం జబ్బుతో బాధపడుతున్న స్త్రీ దృఢ నిశ్చయముతో ఏ రీతిగా అయితే ఆమె మరి ఆలోచన చేసి దృఢ నిశ్చయంతో ఆమె వెళ్ళిందో ఎక్కడికి, యేసు దగ్గరికి, అదే నిశ్చయం ఈరోజు నువ్వు చేసినట్టయితే నీవును నీ కుటుంబ సభ్యులు అనేకులు బ్రతుకుతారు. కనుక బ్రతికించడానికే ప్రభు మనల్ని ముందుగానే రక్షించుకున్నాడు. ఆయన ఉద్దేశములు అవి, ఆయన తలంపులు అవి. కనుక ప్రియమైన వారులారా, మనం ఇక ప్రాణం మీద ఆశలు లేవని అనుకున్నట్టయితే పిల్లరా, ఆశలు పుట్టించి దేవుడే ఉన్నాడు. ఆయన ఆశల్ని పుట్టించి దేవుడు. ఆయన ఇక నాకెందుకు ఈ బ్రతుకు, ఇంకా ఈ జీవితం నాకెందుకు అనుకుంటున్నాను కాదు. ఈ జీవితం చాలా విలువైనది, ఈ జీవితం చాలా శ్రేష్టమైనది. ఈ విలువైన జీవితాన్ని మనం దేవుని కొరకు ప్రయోజనకరంగా వాటిని ఉపయోగపడాలి. దేవునికి మనం ప్రయోజనకరంగా మార్చబడాలి. ఇంతవరకు నిష్ప్రయోజనకరంగా ఆయన ఇచ్చిన ఆలోచనలు, ఆయన ఇచ్చిన వాక్కులను, ఆయన చేసిన కార్యాలను మరుగుపెడుతూ వచ్చాము. దేవుడు నీ జీవితం చేసిన గొప్ప కార్యం మరుగు చేసినట్టయితే అవి నిష్ప్రయోజనం అయిపోతాయి. కానీ నిన్ను నన్ను ప్రభు ప్రయోజనకరంగా ఉండాలని ప్రభు ఆయన మనల్ని రక్షించుకొని ఉన్నాడు. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మన వినికిడిలో
ఫలింప చేయనుగాక. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం, ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. ఆలోచించే ఈ రోజులో దేవుని యొక్క ఆలోచన తప్ప, దేవుని ఆశ్రయం తప్ప నీకు వేరే ఆశ్రయం లేదు. మన జీవిత యాత్రలో ఆయనే మనకు మార్గం అయి ఉన్నాడు, మార్గం నడిపించుకొని ఉన్నాడు. జీవిత యాత్రలో ప్రభువా శరణం, జీవిత యాత్రలో లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. గీతాయాత్రలో పూర్ణమైన సంతోషము కలదు. ఈ సన్నిధిలో పూర్ణమైన సంతోషము కలదు. జీవిత యాత్రలో నీ పాదమే శరణం, భోగమునందు నీవు తప్ప ఆశ్రయం లేదు. భోగమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. యాత్రలో ముందున్న సంతోషం జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం, సుఖమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. నందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. గీతాయాత్రలో ఆశ్రయం లేదు. లోకమునందు
తప్ప వేరే ఆశ్రయం లేదు. జీవితయాత్రలో పలువిధ శోధన కష్టములు ఆవరించి ఉండగా, పలువిధ శోధన కష్టములు ఆవరించి ఉండగా, కలత చెందుచున్న హృదయమును కాపాడుము. కలత చెందుచున్న హృదయమును కదలక కాపాడుము. జీవితయాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. జీవితయాత్రలో దేవుడిచ్చిన వాక్కుల కొరకై స్తోత్రించుదాం.